B for bat. ఎంత బాగుంటుంది, చూడగానే ఆడుకోవాలనిపిస్తుంది కదా. అలా ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకోవడం కోసమే ఆల్ఫాబెట్స్ ఇలా నేర్పిస్తారన్నమాట. మళ్ళీ చెప్పు. A for apple. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? చెప్పు. మీరెదురుగా ఉంటే నేర్చుకోవాలంటే నాకేదోలా ఉందండి. ఆయనుంటే నీకేంటి ప్రాబ్లం? రేపు ఆయన ముందు గడగడ ఇంగ్లీష్ మాట్లాడాలి కదా నువ్వు. అప్పుడు మాట్లాడతానేమో, ఇప్పుడు మాత్రం ఆయన ఇక్కడ ఉండకూడదు. ఓకే, నీకు ఇబ్బందిగా ఉంటుందంటే నేను ఎందుకుంటాను, వెళ్తాను. నువ్వు బాగా నేర్చుకో. నేను అతన్ని కొరుక్కు తింటాననుకొని తెలివిగా ఇక్కడి నుంచి పంపించేసినట్టుంది. ఇప్పుడు చెప్తా దీని సంగతి. చెప్పు. A for apple. ఆపిల్స్ బత్తాయిలు తర్వాత. ఇప్పుడు నీకు ముందుగా ఇంగ్లీష్ గురించి చెప్తాను, విను. ఇంగ్లీష్ అనగానే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు అవర్ మైండ్? ఆబ్వియస్లీ Great Britain, America, all those countries where people speak English very fluently. But have you ever thought why Indians can't speak very fluently as Western countries? ఇప్పుడు నేను చెప్పింది మొత్తం నీకు అర్థమైంది కదా? ఒక్క ముక్క అర్థం కావడం లేదండి. అయితే ఈ జన్మలో నీకు ఇంగ్లీష్ రావడం కష్టమే. తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు నాలా ఇంగ్లీష్ మాట్లాడలేవు. అయినా నేను జీతం తీసుకుంటున్నాను కాబట్టి చచ్చినట్టు నేర్పిస్తాను. నువ్వు కూడా చచ్చినట్టు నేర్చుకో. ఇప్పుడు నీకు ఇంగ్లీష్లో హోమోఫోన్స్ నేర్పిస్తాను, నేర్చుకో. హోమోఫోన్స్ అంటే సెల్ ఫోన్స్, ల్యాండ్ ఫోన్స్ అనుకునేవు. రెండు ఒకేలాగా ఉచ్చరించే పదాలను హోమోఫోన్స్ అంటారు. అవి అనడానికి వినడానికి ఒకే రకంగా ఉన్నా వాటి అర్థాలు మాత్రం వేరేగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. INSIGHT ఇన్సైట్ అంటే అంతర్దృష్టి. INCITE ఇన్సైట్ అంటే ప్రేరేపించటం. GENES జీన్స్ అంటే జన్యువులు. JEANS జీన్స్ అంటే మనం వేసుకునే బట్టలు. ILLUSION ఇల్యూషన్ అంటే భ్రమ. ALLUSION ఇల్యూషన్ అంటే ప్రస్తావన. రేపు వీటి గురించి అడుగుతాను, నువ్వు కరెక్ట్ గా చెప్పాలి. చదువుకో. నువ్వు చదువుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావడం లేదు. అయినా మొదటి రోజే ఇంత కష్టమైన పాఠాలు చెప్పిందేంటి ఈవిడ? రా రజని, ఎలా ఉంది ఫస్ట్ డే క్లాస్? ఫస్ట్ డేనే తనని బాగా భయపెట్టేశాను. గుడ్. ఇంగ్లీష్ అంటే బెదిరిపోయేలా చేశాను. వెరీ గుడ్. రోజు ఇలా బెదరగొడుతూ ఉంటే బాబోయ్ ఇంగ్లీష్ నా వల్ల కాదు అంటూ తొందరలోనే క్లాస్లో నుంచి పారిపోతుంది.
మీ తోడి కోడలు. నాకు అదే కావాలి. నాకు ఇంటి కోడలు నవ్వడం కావాలి. చిలకమ్మా, చిలకమ్మా, ఇదెక్కడికి పోయిందో. ఉండు, నే వెళ్ళి మన ఇద్దరికి జ్యూస్ తెమ్మని చెప్పొస్తాను. అఖిల్ బాబుని అక్కడి నుంచి పంపించేయాలి. అఖిల్ బాబు, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే? ఏంటి శ్యామా? మీతో చిన్న పనుంది, రండి. ఏంటా పని? అది ఇంగ్లీష్ చదువుకుంటుంటే చిన్న అనుమానం వచ్చింది. ఓ, ఇంగ్లీష్లో డౌటా? ఇంగ్లీష్లో డౌట్ వస్తే మీ ఇంగ్లీష్ టీచర్ని అడగాలి, నన్ను అడుగుతావేంటి? వెళ్ళి తన్ను అడుగు, డౌట్ క్లియర్ చేసుకో. ఆ డౌట్ పెట్టిందే ఆవిడ. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, రండి. ఏం తెలివితేటలే. నేను నీ మొగుడికి సైట్ కొడుతున్నానని చెప్పి తీసుకెళ్ళిపోతున్నావా? తీసుకెళ్ళవే, తీసుకెళ్ళు. నీ మొగుడిని ఎంత దూరం తీసుకెళ్తావో తీసుకెళ్ళు. నువ్వెంత దూరం తీసుకెళ్ళినా అఖిల్కి తొందరలోనే దగ్గరవుతాను. నిన్నటి క్లాస్ దెబ్బకి శ్యామ బెదిరిపోయి ఉంటుంది. ఇప్పుడు భయపడుతూ భయపడుతూ క్లాస్కి వస్తుంది. నిన్న చెప్పిన వర్డ్స్ గురించి అడిగితే బిక్క మొహం పెడుతుంది. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్, కమ్ ఇన్. నిన్న చెప్పిన వర్డ్స్ వచ్చాయా? ఇప్పుడు అడిగితే చెప్తావా? ఏంటి అలా చూస్తున్నావు? చెప్పలేవా? రాత్రి చదవలేదా? చదివాను మేడం. అయినా అర్థం కాలేదు కదా? ఇప్పుడు అడిగితే చెప్పలేవు కదా? చెప్తాను మేడం. చెప్తావా? ఏది చెప్పు. నిన్న మీరు నాకు హోమోఫోన్స్ చెప్పారు మేడం. హోమోఫోన్స్ అంటే సెల్ ఫోన్స్, ల్యాండ్ ఫోన్స్ కాదని కూడా చెప్పారు మేడం. ఉచ్చారణ ఒకే రకంగా ఉండేవని, అనడానికి వినడానికి ఒకేలా ఉన్నా అర్థం వేరువేరుగా ఉంటుందని చెప్పారు మేడం. ఇంకా ఈ సోదాపి ఆ పదాలేంటో చెప్పు. అలాగే మేడం. INSIGHT ఇన్సైట్ అంటే అంతర దృష్టి. INCITE ఇన్సైట్ అంటే ప్రేరేపించు. ఏంటి మేడం అలా చూస్తున్నారు? నిన్న నేను చెప్పినప్పుడు అర్థం కాలేదన్నావు, ఇప్పుడు ఇలా చకచకా చెప్పేస్తున్నావు. పైగా నేను నేర్పించిన వర్డ్స్ కంటే ఎక్కువ వర్డ్స్ చెప్పావు. ఎలా ఎలా చెప్పావు? ఎలా అంటే మేడం, అది
ఏంటి శ్యామా ఇంకా చదువుకుంటున్నావా? పొద్దుపోయింది, ఇంకా పడుకోవచ్చు కదా. ఇంకా పూర్తి కాలేదండి. ఇంకా పూర్తి కాలేదా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్. ఎంతసేపు చదువుతావు? అవి కాదండి, ఇవి. ఈ వర్డ్స్ ఏంటి? ఇవే చదవమని చెప్పింది ఆ మేడం. బిగినింగ్లోనే ఇంత కష్టమైన పదాలు ఎందుకు నేర్పిస్తుందా టీచర్? ఓ, శ్యామ తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పాం కదా. అందుకే ఇటువంటి కష్టమైన పదాలు నేర్చుకుంటుందా లేదా అని శ్యామకి టెస్ట్ పెట్టుంటుందా టీచర్. ఓకే, ఇవి కొంచెం కష్టమైన పదాలు శ్యామ. అందుకే నాకు అర్థం కావడం లేదు అఖిల్ బాబు. నో ప్రాబ్లం, అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇప్పుడు చెప్పు శ్యామ. అది ఇన్సైట్, INSIGHT. గుడ్, వెరీ గుడ్ శ్యామ. సెకండ్ ఇవ్వు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అవునా, మీ ఆయన నేర్పించాడా? అందుకే నేను చెప్పని పదాలు కూడా కొన్ని చెప్పేశావన్నమాట. ఓకే ఓకే, కానీ ఇలా ఒకరి హెల్ప్ తీసుకొని నేర్చుకోకూడదు. నీ అంతట నువ్వు నేర్చుకుంటేనే నీకు తొందరగా వస్తుంది. ఈ రోజు నుంచి నువ్వెవ్వరి హెల్ప్ తీసుకోకూడదు, నువ్వే ట్రై చేయాలి. ఓకే మేడం. ఆ బుక్స్ ఇలా ఇవ్వు, కొత్త లెసన్ చెప్తాను. ఈ రోజు నేను చెప్పబోయే కొత్త లెసన్ ఒక్క నిమిషం మేడం. ఏ పాఠం మొదలు పెడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఇప్పుడే వచ్చేస్తాను మేడం. శ్యామ, ఏంటి క్లాస్ నుంచి వచ్చేస్తున్నావు? అత్తయ్య గారు టాబ్లెట్లు వేసుకునే టైం అయిందండి. అత్తయ్య గారు మర్చిపోతారేమో, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఏంటి శ్యామ ఇది? నువ్వు క్లాస్లో కూర్చొని అత్తయ్య గారి టాబ్లెట్స్ గురించి, మావయ్య గారి సిరపుల గురించి ఆలోచిస్తే ఎలా? ఇలాంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకుంటే చదువు ఎలా సాగుతుంది చెప్పు? కరెక్ట్ గా చెప్పారు అఖిల్ గారు. మనం మన మనసులో ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యాక మన కాన్సంట్రేషన్ అంతా ఆ టార్గెట్ మీదే ఉండాలి. ఇలా పక్క వాటి మీదకి డైవర్ట్ అయిపోతే టార్గెట్ రీచ్ అవ్వలేం కదా శ్యామా. చూసావా, మీ మేడం గారు కూడా అదే చెప్తున్నారు. మనిద్దరి వేవ్ లెంత్ ఒకేలాగా ఉందనుకుంటా అఖిల్ గారు. అందుకే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం.
వెళ్ళు శ్యామ, నువ్వు వెళ్ళి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. మమ్మీ టాబ్లెట్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగేనండి. ఇంత అందగాడికి నేను వైఫ్నైతే ఎంత బాగుంటుంది. శ్యామాని ఈ ఇంట్లో నుంచి పంపించడమే తన జీవిత ధ్యేయం అన్నట్టుగా చెప్పింది కదా ఐశ్వర్య. శ్యామాని ఇంట్లో నుంచి పంపించిన మరుక్షణం నేను ఈ ఇంటి కోడలిగా ఇంట్లోకి రావాలి. దానికి తగ్గట్టుగా నెట్వర్క్ చేయాలి. చేస్తాను. ఏంటో మమ్మీ, ఇంటర్వ్యూ అంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకే? నీకు మంచి పబ్లిసిటీ వస్తుంది. నువ్వు పెద్ద సెలబ్రిటీ అవుతావు. ఇంక టెన్షన్ ఎందుకు? నా టెన్షన్ దాని గురించి కాదు మమ్మీ, పాట గురించి. ఒకవేళ ఇంటర్వ్యూలో వాళ్ళు పాట పాడమంటే? శ్యామకి చెప్పి పెట్టాంగా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వేం టెన్షన్ పడ. ఏంటి తల్లి కూతుళ్ళు గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలంటే గుసగుసలేం కాదు ఐశ్వర్య. కాసేపట్లో రూపారాణి ఇంటర్వ్యూ కోసం టీవీ వాళ్ళు వస్తున్నారు కదా, అందుకని రూపారాణి టెన్షన్ పడుతోంది. ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వటం రూపారాణికి ఫస్ట్ టైం కదా. తను టెన్షన్ పడుతుంటేను మీరు ధైర్యం చెప్తున్నారా? లేదు, నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను. ఫస్ట్ టైం కదా. ఇలాంటివన్నీ నీకు బాగా అనుభవం కదా ఐశ్వర్య. ఇంటర్వ్యూ అయ్యే వరకు నువ్వు కూడా మా పక్కనే ఉండవా? మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఓకే, ఉంటానులే. అఖిల్, ఆ? ఒకసారి లారా. ఏంటంటీ? కాసేపట్లో ఇంటర్వ్యూ మొదలవుతుంది. మీరు కూడా ఆ ఇంటర్వ్యూ అయ్యే వరకు ఇక్కడే ఉంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనా? అవును అఖిల్, ఇలాంటి ఇంటర్వ్యూలు అన్నీ మీకు బాగా అలవాటు కదా. మాకు ఫస్ట్ టైం కదా, అందుకని. అలాగే ఆంటీ, ఉంటానులేండి. ఏంటి విడా ఇంట్లో అందరికీ సోప్ వేయడం మొదలుపెట్టింది? ఏంటి ఐశ్వర్య అలా చూస్తున్నావు? ఏం లేదు. ఇంటర్వ్యూ అప్పుడు అత్తయ్య గారు మావయ్య గారు కూడా ఉంటే మీకు ధైర్యంగా ఉంటుంది కదా, వాళ్ళని కూడా అడగకూడదు? అయ్యో, వాళ్ళని అడిగేదేముంది? వాళ్ళు ఎటు తిరిగి ఉంటారు కదా. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం కదా. మీరెవరూ లేకపోయినా పర్వాలా, నాకు శ్యామ దగ్గరలో ఉంటే చాలు, ధైర్యంగా ఉంటుంది. AEIOU. So these are the vowels. ఈ టైంలో అఖిల్ ఒంటరిగానే ఉండుంటాడు. వెళ్ళి మాట కలిపితే బాగుంటుందేమో. శ్యామా, ఏంటండి? అండి గిండి ఏంటి? మేడం అని పిలవమని చెప్పాను కదా. చెప్పారు మేడం. నేను ఐశ్వర్య అక్కతో మాట్లాడొస్తాను. నువ్వు ఈ లెసన్ చదువుతూ ఉండు. అలాగే మేడం. ఓకే. బాబాయ్ బాబాయ్, ఆ? క్రికెట్ ఆడుకుందాం, వస్తావా? మీరు ఆడుకోండిరా, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది. హెడ్డెక్ గా ఉందా? సర్లే బాబాయ్, మేం ఆడుకుంటాం. రే, మీ పిన్ని క్లాస్లో ఉంది. క్లాస్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం కాఫీ తెచ్చిమ్మని చెప్పేళ్ళండి. అలాగే బాబాయ్. సరే. మా పిన్నికి క్లాస్ అయిపోయిందా టీచర్? ఎందుకు? అంటే మా బాబాయ్కి హెడ్డెక్ గా ఉందంట. క్లాస్ అయిపోయాక మా పిన్నిని కాఫీ తెచ్చిమ్మని చెప్పాడు. ఓకే, మీ పిన్నికి నేను చెప్తానులే. క్లాస్ అయిపోయాక తీసుకెళ్తుంది. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ టీచర్.
అఖిల్ నీ తలనొప్పి నేను పోగొడతానుగా.